ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో దేశం నడుస్తోందని పేర్కొన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. నేటి నుంచి 2 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళిక విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్లో విశాఖ గుణప్పూర్ పాసింజర్ రైలు హాల్ట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ హాల్ట్ల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ భారం గణనీయంగా తగ్గుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, విశాఖపట్నం నుంచి బలంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు మీరు ఎంత ఎక్కువగా గానీ ఈ స్టాపులు మీరు వినియోగించుకుంటే భవిష్యత్తులో మనకు అంతటి బలం. దానితో పాటు మనం కొత్తగా రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. రైల్వే జోన్ మన ప్రాంతంలో, మన విశాఖపట్నంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిగెట్టించే విధంగా రైల్వేస్ అన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో దేశం నడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచమంతా యుద్ధభూమిలో ఉంటే భారతదేశం మాత్రం సురక్షితంగా ఉందని చెప్పారు. ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలియజేస్తూ, ప్రపంచమంతా కూడా ఈ రోజు వార్ జోన్ లో ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం సేఫ్ జోన్ లో ఉంది. అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటిస్తారు. ఈ సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుంటారు. రేపు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 44 లక్షల రూపాయలను అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందజేసి స్వయంగా యాత్రికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి టీటీడీ వాటర్, ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్తో పాటు ఫసాయ్ స్టేట్ ఫుడ్ ల్యాబ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళిక విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ రూపొందించిన అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్కు ఎకనామిక్ టైమ్స్ గోవ్ టెక్ అవార్డ్స్ 2026లో బంగారు పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏపీసీఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణం 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 10వ తరగతి ఆంగ్ల భాష పరీక్షను వచ్చే నెల 2వ తేదీ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ పరీక్షల విభాగం మొదట ప్రకటించిన తేదీల ప్రకారం ఈ పరీక్ష రేపు జరగాల్సి ఉండగా రంజాన్ సెలవును రేపటికి మార్చడంతో ఆంగ్ల పరీక్షను అన్ని పరీక్షలు ముగిశాక వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని సామాజిక ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మికంగా ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని మంత్రి వైద్యులకు సూచించారు. నూతన భవన నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని గుత్తేదారుడిని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు mygov.in వెబ్సైట్కు నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీరం, యానాం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు నిన్న సాయంత్రం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారు రాజరాజేశ్వరిగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు ఉదయం చండీశ్వర పూజ, పూర్ణాహుతి, త్రిశూల స్నానం వంటి కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7 గంటలకు ఉత్సవమూర్తుల అశ్వవాహన సేవ జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. సంతోషకరమైన నోరు సంతోషకరమైన మనస్సును కలిగి ఉంటుంది అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటున్నారు. నోటి పరిశుభ్రత, దంత వ్యాధుల నివారణ, వాటి ప్రాముఖ్యతపై వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. 3.5 బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే నోటి వ్యాధులపై పోరాడేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో దేశం నడుస్తోందని పేర్కొన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. నేటి నుంచి 2 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళిక విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.